ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లో నర్మదా నది మధ్య స్వయంగా ఓం ఆకారంలో కొలువైన దీపం. దీని పేరే శివపురి. ఇక్కడ కొలువైన 4వ జ్యోతిర్లింగమే ఓంకారేశ్వర స్వామి. ఈ క్షేత్రం వెనుక 2 ముఖ్యమైన కథలు ఉన్నాయి. అందులోని మొదటిది వింధ్య పర్వతం అహంకారంతో దేవతలను అవమానించింది. దీనితో వింధ్య పర్వతానికి జ్ఞానం కలిగించిన నారద మహర్షి సలహా మేరకు వింధ్యా పర్వతం ఇక్కడ 6 నెలల పాటు శివుని కోసం ఘోర తపస్సు చేసింది. వింధ్యా తపస్సుకు మెచ్చి పరమశివుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆ సమయంలో దేవతలు, ఋషులు కూడా ఇక్కడికి వచ్చి తమ క్షేమాన్ని కోరి శివుణ్ణి శాశ్వతంగా ఇక్కడే కొలువై ఉండాలని ప్రార్థించారు. భక్తుల కోరిక మేరకు లోక కళ్యాణం కోసం శివుడు ఇక్కడే జ్యోతిర్లింగంగా ఆవిర్భవించారు. ఈ లింగం 2 రూపాలుగా విభజన అయ్యింది. ఓంకార రూపంలో ఉన్నది ఓంకారేశ్వరుడు, పెదవ లింగం రూపంలో నదీ తీరాన ఉన్నది మమలేశ్వరుడు అంటే అమరేశ్వరుడు అని అర్థం. ఈ రెండింటినీ దర్శించుకుంటేనే ఓంకారేశ్వర జ్యోతిర్లింగం యాత్ర పూర్తయినట్టు. పవిత్ర నర్మదా నది స్నానం చేసి ఈ జ్యోతిర్లింగాన్ని దర్శిస్తే సకల కోరికలు తీరి ముక్తి లభిస్తుందని నమ్మకం. ఓం నమః శివాయ.